ఎప్పుడైనా మీరు ఒకసారి ఆలోచించారా? ఎందుకు ప్రతి సంవత్సరం మనం శ్రీరామనవమిని అంత భక్తిగా జరుపుకుంటున్నామని? ఇది కేవలం పండుగేనా? లేక దాని వెనుక ఏదైనా గొప్ప రహస్యం ఉందా? ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరామనవమి వెనుక అసలు నిజం ఏంటి? శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాము? శ్రీరాముడి జన్మ వెనుక గొప్ప రహస్యాలేంటి? ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు మంచి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామ నవమి అంటే లార్డ్ రామ జన్మించిన రోజు. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి రోజున అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. అందుకే రాముని పుట్టిన రోజుగా జరుపుకుంటాము. అయోధ్యలో రాజు దశరథునికి చాలా సంవత్సరాల పాటు సంతానం లేకపోయింది. అతను యాగాలు చేశాడు, ప్రార్థనలు చేశాడు. చివరికి దేవతలను ప్రసన్నమై అతనికి పాయసం ఇచ్చారు. ఆ పాయసం తిన్న తరువాత కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, కైకేయికి భరతుడు జన్మించారు. ఇది కేవలం జన్మ కాదు, ధర్మం భూమిపైకి వచ్చిన రోజు. శ్రీరాముడు కేవలం రాజు కాదు, ఆయన ధర్మంకి ప్రతీక. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలినవాడు, భార్య కోసం రాక్షసుడిని జయించినవాడు, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినవాడు. అందుకే శ్రీరామనవమి అంటే ధర్మం గెలిచిన రోజు, సత్యం గెలిచిన రోజు, మంచితనం పుట్టిన రోజు. మనలో చాలామంది అనుకుంటారు ఇది కేవలం ఒక సాధారణ హిందూ పండుగ అని. కానీ నిజం ఏమిటంటే ఇది మనకు ఒక సందేశం ఇస్తుంది. జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ధర్మం వదలకూడదు. శ్రీరామనవమి రోజు రామాయణం చదువుతారు, రాముని కళ్యాణం నిర్వహిస్తారు, ఉపవాసం ఉంటారు. ఇది భక్తి మాత్రమే కాదు, మన జీవితాన్ని సరిచేసుకునే రోజు కూడా. శ్రీరాముడి జీవితం మనకు చెప్పేది ఒకటే, ఎంత కష్టం వచ్చినా సత్యం ధర్మం వదలకూడదు. అప్పుడు మన జీవితంలో కూడా విజయం ఖాయం. ఇప్పుడు మీరు చెప్పండి, శ్రీరామనవమి మీకు కేవలం ఒక పండగలా అనిపిస్తుందా, లేక జీవితానికి ఒక మార్గదర్శిలా అనిపిస్తుందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.